హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయిన ఆరో మలై అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లో ఎక్స్పెక్టేషన్స్లోనే మూవీ చూసా. మూవీ చూస్తున్నంతసేపు ఫేస్ మీద ఒక స్మైల్ ఉన్నింది. క్లైమాక్స్లో ఎమోషనల్ అయ్యాను. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీలో హీరో క్యారెక్టర్ పేరు కూడా అజిత్, మన పేరే. అజిత్ మోటివ్స్ అనే ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేశాను. ఇందులో మూవీ రివ్యూస్ అప్లోడ్ చేస్తున్నాను. నా ఫేస్ రివీల్ చేసి మరి థియేటర్ దగ్గర వ్లాగ్స్ చేస్తాను. ఛానల్ లింక్ ని కమెంట్ బాక్స్ లో డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను. చెక్ ఇట్ అవుట్. నచ్చితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ ఈ మూవీ నాకు చాలా రిలేటబుల్ గా అనిపించింది. లైఫ్ కి సంబంధించిన చాలా లెసన్స్ నేర్పించింది. స్కూల్లో ఒక లవ్, కాలేజ్ లో ఒక లవ్, చివరికి జాబ్ వచ్చిన తర్వాత ఇంకో లవ్, 3 ప్రేమ కథల్లో ఏం తెలుసుకున్నాడు అజిత్. చివరికి మెయిన్ హీరోయిన్ ని ప్రేమించిన తర్వాత ఏం జరిగింది, ఇద్దరు కలిసారా లేదా అనేది మూవీ స్టోరీ లైన్. చాలా సింపుల్ గానే ఉంటుంది. లైఫ్ లెసన్స్ కూడా ఉంటాయి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే అజిత్ టీనేజ్ లైఫ్ ని చూపిస్తారు. టీనేజ్ లో ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుతూ సరిగా కాలేజ్ కూడా వెళ్ళకుండా ఉంటాడు. అజిత్ కి సంపత్ అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు. అందరూ కలిసి సినిమాకి వెళ్తారు. సినిమాకి వెళ్తే అందులో ఉన్న లవ్ స్టోరీని చూసి అజిత్ చాలా ఫిదా అయిపోతాడు. పెళ్లి చేసుకుంటే ప్రేమించే పెళ్లి చేసుకోవాలని ఎవరైనా అమ్మాయిని చూసి ప్రేమించాలనుకుంటాడు. అప్పుడప్పుడే అజిత్ గుండెల్లో ప్రేమ రెక్కలు మొలుస్తాయి. ఇప్పుడే మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది. కట్ చేస్తే అజిత్ ఫ్యామిలీ విషయానికి వస్తే సర్వసాధారణమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అజిత్ వాళ్ళ నాన్నకి అజిత్ బాగా చదువుకొని గొప్ప ఉద్యోగం చేయాలనే కోరిక. కానీ అజిత్ ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుతూ ఉండడం వల్ల ఎప్పుడు చూసినా తిడుతూ ఉంటాడు. దీంతో అజిత్ వాళ్ళ నాన్న అంటే అసలు ఇష్టం ఉండదు. ఈయన ఎప్పుడు చూసినా నన్ను తిడుతూ ఉంటాడు. అమ్మ మీ ఆయన ఎప్పుడు చూసినా నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని అజిత్ వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటాడు. ఇంకా అమ్మ గురించి తెలిసింది కదండి. అందరు అమ్మలాగానే నాన్న తిడుతూ ఉంటే కూడా అజిత్ వాళ్ళ అమ్మ అజిత్ కి సపోర్టివ్ గా ఉంటుంది. క్లాస్ లో ప్రియా అనే ఒక అమ్మాయిని చూసిన తర్వాత లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ప్రేమ పుడుతుంది. ఎలాగైనా ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలని అజిత్ ఎరేజర్ అడుగుతాడు. పక్కనున్న అతని ఫ్రెండ్ సంపత్ తో ఆ అమ్మాయి చూడరా ఎంత క్యూట్ గా ఉందో, నాకు క్రష్ అయిపోయింది, అడగంగానే ఎరేజర్ అంటే ఇస్తుందని చెప్తాడు. దాంతో ఆ అమ్మాయి కూడా నువ్వు ఇష్టమో లేదో తెలుసుకోవాలంటే ఒక పని చేద్దాం, ఈ రోజు నీ బర్త్డే కదా, క్లాస్ అమ్మాయిలందరినీ ఇన్వైట్ చేద్దాం, ప్రియా కూడా వస్తుంది. స్పెషల్ గా గనక ప్రియా నీకు గిఫ్ట్ తీసుకొస్తే ఖచ్చితంగా నీ పైన ఫీలింగ్స్ ఉన్నట్టు లేదా క్యాజువల్ గా నీతో మాట్లాడుతున్నట్టు అనగానే బర్త్డే పార్టీ ఇస్తాడు. ఆ పార్టీకి ప్రియా కూడా వస్తుంది, ఒక గిఫ్ట్ తీసుకొస్తుంది. ఏంటా అని ఫుల్ ఎక్సైట్మెంట్ తో లోపలికి వెళ్ళి గిఫ్ట్ చెక్ చేస్తే అందులో బాక్స్ ఉంటుంది. స్కేలు, ఎరేజరు, పెన్సిల్ ఇలాంటివి ఉంటే ఒరే చూడరా నాకు ఇష్టమని ఇవన్నీ ఇచ్చింది, నేను ఎప్పుడు చూసినా అడుగుతూ ఉంటాను కదా అంటే సరిగ్గా అప్పుడే ప్రియా అక్కడికి వచ్చి అజిత్ దగ్గర చూడు అజిత్, ఇంకోసారి నా దగ్గర పెన్ లేదు పెన్సిల్ లేదని ఏం అడగకు, మా అమ్మ తిడుతుంది, క్లాస్ లో నాతో మాట్లాడకని కోపంగా వెళ్ళిపోతుంది. దాంతో అజిత్ మనసు విరిగిపోతుంది. ఏంట్రా మామ ప్రేమిస్తుంది అనుకుంటే ఇలా అనేసింది ఏంటని ఫస్ట్ రిజెక్షన్ ఫేస్ చేస్తాడు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత డిగ్రీ చదువుతున్నాడు. ఇప్పుడు యాజ్ యూజువల్ ఎప్పట్లాగానే ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడుతూ ఉంటే డిగ్రీ చదువుతూ అక్కడ ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయిని చూడంగానే మళ్ళీ ప్రేమ పుడుతుంది అజిత్ కి. ఆ అమ్మాయి పేరు మేఘా. అతనికంటే 1 year సీనియర్ అయినప్పటికీ మేఘాని ఇష్టపడతాడు. మేఘాని ఫాలో అవుతూ సైట్ కొడుతూ ఉంటాడు. కానీ మేఘా మాత్రం అజిత్ ని అసలు పట్టించుకోదు. రోజు క్రికెట్ ఆడుతుంటే చేతిలో ఉన్న బ్యాట్ జారిపోవడంతో నేరుగా వెళ్ళి మేఘా నెత్తి మీద పడుతుంది. మేఘా కోపం వస్తుంది అజిత్ మీద. దాంతో ఇది కూడా పోయింది. నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నప్పటికీ మేఘా వినిపించుకోదు, కోపడుతుంది. సెకండ్ రిజెక్షన్. ఆ తర్వాత జెస్సీ అనే ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఏకంగా ఆ అమ్మాయి పెళ్లి జరుగుతుందని తెలుసుకుని పెళ్లిలో వెళ్ళి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే పెళ్లి కొడుకు తరపున వాళ్ళు అజిత్ ని బాగా కొడతారు. దాంతో అజిత్ ని పోలీసులకు అప్పగిస్తే పోలీస్ స్టేషన్ లో ఉన్న అజిత్ ని వాళ్ళ నాన్నగారు వచ్చి నచ్చజెప్పి ఏదో మా వాడు తెలియక తీసాడని ఇంటికి తీసుకెళ్తాడు. అతను చేసిన పని తెలుసుకుని అజిత్ వాళ్ళ అమ్మ చాలా బాధపడుతుంది. అజిత్ మీద కోప్పడుతుంది, కొడుతుంది. వాళ్ళ నాన్న మీద కోప్పడుతుండడంతో దాంతో అజిత్ బాధపడుతూ మా అమ్మ నన్ను ఈరోజు కొట్టిందిరా, ఎప్పుడు నన్ను తిట్టిన కూడా తిట్టు తెలుసానంటే అమ్మ కొట్టిన దానికే ఫీల్ అవుతున్నావు ఏంట్రా, రోజు మా అమ్మ నన్ను కొట్టని పార్ట్ అంటూ లేదురా అని చెప్తాడు. ఈ తిరుగుళ్ళు ప్రేమ ఇదన్నీ మానేసి నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, వాళ్ళ కంపెనీలో ఉద్యోగం ఉందంట అని అజిత్ వాళ్ళ నాన్న అజిత్ ని ఫోర్స్ చేసి మరి ఒప్పించి కంపెనీలో జాబ్ చేయడానికి పంపిస్తాడు. అజిత్ కి ఇష్టం లేకపోయినా ఇంకా వేరే ఆప్షన్ లేక జాబ్కి వెళ్తాడు. వెళ్ళిన మొదటి రోజే లిఫ్ట్ లో ఒక అమ్మాయిని చూస్తాడు, ఇంప్రెస్ అవుతాడు. ఆ అమ్మాయి పేరు అంజలి. ఈమె మన మూవీలో హీరోయిన్. అంజలిని చూస్తూ ఇంత అందంగా ఉంది ఏంటని అనుకుంటాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఒక అతను అజిత్ ని పరిచయం చేసుకుని అక్కడున్న వాళ్ళందరినీ పరిచయం చేసి అతను చేసే వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంజలి వీళ్ళందరినీ పిలిచి లైఫ్ టైం మ్యాట్రిమోనీ మంది, మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ అందరికి బెస్ట్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసి ఇవ్వడమే మన పని, ప్రొఫెషనల్ గా చేయాలి, ఎలాంటి తప్పులు జరగకూడదు, మన దగ్గరకు
వచ్చే క్లయింట్స్ ని ఎలాగోలాగా కన్విన్స్ చేసి మనం సెలెక్ట్ చేసిన ప్రొఫైల్ వాళ్ళకి బెస్ట్ అనిపించేలాగా కన్విన్స్ చేయాలి. లవ్ ఉన్నట్టు మనం ఎమోషనల్ కనెక్షన్ వాళ్ళకి బిల్డ్ చేయాలని చెప్తుంది. ఇదంతా విని అజిత్ కొద్దిగా అసలు ఏ సంబంధం లేని ఇద్దరు వ్యక్తుల మధ్య లవ్ ఉన్నట్టు ఎమోషనల్ కనెక్షన్ ఎలా బిల్డ్ చేయాలని దీన్ని కూడా జాబ్ గా చేస్తున్నారంటే అని అనుకుంటాడు. అక్కడున్న ఒక అతను అజిత్ తో అంజలి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏం జరిగినా సరే అంజలినే ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ గా ఉంటుంది. చాలా మ్యాచెస్ సెట్ చేయడంతో తనే టాప్ లో ఉండడం వల్ల అంజలి చెప్పినట్టుగానే మనం అందరం వినాలి. ఇప్పుడు నువ్వు కూడా అంజలి మాటకి ఎదురు చెప్పకూడదు, చాలా డిసిప్లైన్ గా ఉండాలి, టైం కి ఆఫీస్కి వచ్చేయాలి, లేదా అంజలి కోపం వచ్చేస్తుంది, చాలా స్ట్రిక్ట్ అని చెప్తాడు. ఇదంతా విని స్కూల్లో హెడ్ మాస్టర్ లో ఉంది ఏంటని అజిత్ అనుకుంటాడు. అజిత్ దగ్గర అంజలి, చూడు అజిత్, రేపటి నుంచి మార్నింగ్ 9 o'clock అంతా నీ డెస్క్ లో నువ్వు ఉండాలి, లేదంటే నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందనగానే నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ లేచి టైంకి వస్తాడు. వీళ్ళ మేనేజర్ పేరు జేవియర్. లైఫ్ టైం మ్యాట్రిమనీలో ఎక్కువ క్లయింట్స్ రావడానికి కారణం అంజలినే కాబట్టి అంజలి చెప్పినట్టుగానే మేనేజర్ కూడా వింటాడు. వస్తున్న క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ సరిగ్గా అర్థం చేసుకున్న అజిత్ స్ట్రగుల్ అవుతూ ఉంటే అంజలి వెళ్ళి ప్రాబ్లమ్ ని అర్థం చేసుకుని వెళ్ళి సాల్వ్ చేస్తుంది. వాళ్ళకి నచ్చిన భాషలో కమ్యూనికేట్ అయ్యి వాళ్ళకి ఏం కావాలో ప్రాపర్ గా తెలుసుకుంటుంది. వెళ్ళిపోయిన తర్వాత, చూడు అజిత్, నువ్వు ఇక్కడ క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ తెలుసుకోవాలి, వాళ్ళు ఎలాంటి అబ్బాయి అమ్మాయి కావాలనుకుంటున్నారో మనకు అర్థమైతే మనం మ్యాచెస్ చూడడానికి చాలా ఈజీ అవుతుంది, వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు, ఇంకా మనకి ఎక్కువ క్లయింట్స్ వస్తారని చెప్తుంది. రోజు ఆఫీస్ లో నరసింహ అనే ఒక అతను కనిపిస్తూ ఉండడంతో, ఏంటండి మీరేంటి రోజు కనిపిస్తున్నారనంటే, నేను కూడా ఇక్కడ ఒక క్లయింట్ నే, నా వయసు 50 సంవత్సరాలు, ఇంకా నాకు పెళ్లి కాలేదు, పెళ్లి సంబంధం ఏదైనా చూస్తారని ఇక్కడికి వచ్చాను, వచ్చి 2 years అయినప్పటికీ ఇంకా ఎవరు నాకు సంబంధం సెట్ చేయలేదు, పెళ్లి అవ్వట్లేదని మా అమ్మ బాధపడుతుంది, మా అమ్మకు వయసు అయిపోవడం వల్ల నాకు పెళ్లి అయితే చూసి చనిపోవాలని ఈ మ్యాట్రిమోనీలో జాయిన్ చేయమని చెప్పింది అని చెప్తాడు. ఇదంతా విని, ఈ ఏజ్ లో మీకు పెళ్లి ఏంటండి అతను లోపల అనుకుని, నేను కూడా మీకు ఏదైనా ప్రాపర్ సంబంధాన్ని చూస్తానని చెప్తాడు. ఆ తర్వాత అంజలి అజిత్ వీళ్ళిద్దరూ ఒక క్లయింట్ కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడున్న అతను, చూడమ్మా, నా కూతురికి ఒక పెళ్లి కొడుకుని చూడాలి, మా స్టేటస్ తగ్గట్టు ఉండాలి, మా ఫ్యామిలీకి తగ్గట్టు ఎవరైనా మంచి అబ్బాయిని చూడండి అనగానే, అజిత్ మీ అమ్మాయిని ఒకసారి పిలుస్తారా, మీ అమ్మాయి కూడా రిక్వైర్మెంట్స్ ఉంటుంది కదా, అడిగి తెలుసుకుంటామంటే వాళ్ళ అమ్మాయిని పిలిచి, చూడు బాబు, నా ఇష్టమే మా అమ్మాయి ఇష్టం కూడా, నేనేం చెప్తే అది వింటుందని చెప్తాడు. దాంతో ఆ అమ్మాయి సాడ్ గా ఉండడం అజిత్ గమనించి ఈ పెళ్లి తనకి ఇష్టం లేదని అర్థం చేసుకుని అదోలా అమ్మాయిని చూస్తూ ఉంటే ఈ విషయం వాళ్ళ నాన్నకు అర్థమయ్యి అజిత్ ని, మీరు ప్రొఫైల్ మాత్రం మాకు చూపించండి చాలని చెప్తాడు. దాంతో సిచ్యువేషన్ అర్థం చేసుకున్న అంజలి తెలివిగా అజిత్ ని బయటకు పంపించేస్తుంది. అజిత్ బయటకు వచ్చి ఆ అమ్మాయిని కలిస్తే ఆ అమ్మాయి అజిత్ తో, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కావడంతో మా నాన్నకి అతనికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు, అందుకనే మా ప్రేమ గురించి తెలుసుకుని వేరొక పెళ్లి చేయడానికి మిమ్మల్ని ఇక్కడికి పిలిచారు సంబంధం చూడడం కోసం అని చెప్తే అజిత్ ఇదంతా విని బాధపడతాడు. ఆ తర్వాత అజిత్ తెలివిగా ఏం చేస్తాడంటే, ఆ అమ్మాయి ఎవరినైతే ఇష్టపడిందో వాడిని ఆ ప్రొఫైల్ తగ్గట్టు రిచ్గా నటించమని అంజలికి తెలియకుండానే ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆ అమ్మాయి వాళ్ళ స్టేటస్ కి వీళ్ళైతే కరెక్ట్ మ్యాచ్ అని శ్యామ్ అనే ఒక అతను ఫోటో చూపించి అతను వెళ్ళి కలవాలంటాడు. వెళ్ళి కలిస్తే ఆ అమ్మాయి ప్రేమించిన అతను ఏదో ఒకటి మేనేజ్ చేసి వాళ్ళ నాన్నకి తెలియకుండా వీళ్ళిద్దరికి పెళ్లి చేసేయాలనుకుంటాడు. వీళ్ళు సంబంధం చూసినట్టు ఈ విషయం అంజలికి అర్థమైపోతుంది. నేను ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ వర్క్ చేస్తున్నాను, ఫేక్ ఫైల్ ఏంటో నేను కనిపెట్టలేనుకుంటున్నావా, ఆ అమ్మాయి ఎవరిని ప్రేమిస్తే నీకేంటి, ఆ అమ్మాయి బాధపడితే నీకేంటి, మన ప్రొఫెషన్ ఏంటి, ఒక మంచి సంబంధాన్ని వాళ్ళకి చూసి పెట్టడం, ఒక ఫ్రాడ్ వి, వాళ్ళని మోసం చేసామని చెప్పడంతో నేనేం వాళ్ళని మోసం చేయలేదు, ఆ అమ్మాయి పాపం వాడిని ప్రేమించింది, అందుకనే నేను ఇలా సెట్ చేశానంటే అంజలికి ఫుల్ కోపం వస్తుంది. బెస్ట్ మ్యాచ్ అనేది మనకు కావాలంటే మన వర్క్ మనం సిన్సియర్ గా ఉండాలి. ఈ రోజు నేను ఇన్ని మ్యాచెస్ చూసి నేను ఇంత టాప్ లో ఉన్నానంటే దానికి కారణం నా పనికి నేను సిన్సియర్ గా ఉన్నాను, ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు, వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ మనకెందుకు, వాళ్ళ నాన్నగారు మన క్లయింట్, వాళ్ళని మోసం చేయకూడదు, మీరు ఇంకా వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తుంది. దాంతో అక్కడికి నరసింహ వచ్చి, ఏంటంటే ఎందుకు ఇలా గొడవ పడుతున్నారంటే, నరసింహని చూసి అంజలి దగ్గర, సరే ఓకే, మీ వర్క్ మీరు అంత సిన్సియర్ గా ఉన్నప్పుడు ఇతనికి ఎందుకు మీరు ఇంకా సంబంధం చూడలేకపోతున్నారు, ఇతనికి ఒక సంబంధం చూసి పెట్టండి అని అంటే, సరే ఇప్పుడేంటి ఈయనకి ఒక సంబంధం చూడాలి, చూడుకుంటే నేను ఈ కంపెనీని వదిలేసి వెళ్ళిపోతానని చెప్తుంది. దాంతో అజిత్ కూడా ఛాలెంజ్ విసురుతాడు, నేను కూడా చూస్తాను, నేను కూడా అతనికి సెట్ అయ్యే సంబంధం చూడకపోతే నేను కూడా ఈ కంపెనీని వదిలేసి వెళ్ళిపోతానని చెప్తాడు. ఇద్దరు ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటారు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లోకి వెళ్ళిపోయే ముందు మీకు గనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే అంజలి ఒక అతన్ని ప్రాణంగా ప్రేమించి ఉంటుంది, అతన్ని తలుచుకుంటూ ఇప్పుడు బాధపడుతుండే, అతను అంజలిని మోసం చేస్తుంటాడు, అందుకనే లవ్ మీద కోపంతో అంజలి ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా చాలా
స్ట్రిక్ట్గా ఉంటుంది. తనలో తను కుమిలిపోతూ బాధపడుతూ బయటికి మాత్రం ధైర్యంగా లైఫ్ని లీడ్ చేస్తున్నట్టు ఉంటుంది. అంజలికి ఎవరు ఉండరు, వాళ్ళ తాతయ్య మాత్రం ఉంటారు. అజిత్ చేసిన ఛాలెంజ్ వాళ్ళ ఫ్రెండ్ తెలుసుకున్న తర్వాత, ఏంటి మావా నువ్వు ఛాలెంజ్ ఎందుకురా చేసావు, అయినా ఈ అంకుల్కి ఇప్పుడు మనం ఏ సంబంధం సెట్ చేస్తామని డిస్కస్ చేస్తుంటే ఆ అంకుల్ వచ్చి నాకు ఒక ప్రాబ్లం ఉందని ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అతనుకున్న ప్రాబ్లం ఏంటంటే అతనికి పిల్లలు పుట్టరు, అతని ప్రైవేట్ పార్ట్లో ఒక ప్రాబ్లం ఉంటుంది చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల. దాంతో పిల్లలు పుట్టరు అని తెలిసి ఎవరు ఇన్ని పెళ్లి చేసుకుంటారని అటు అంజలి షాక్ అవుతుంది, ఇటు అజిత్ కూడా షాక్ అవుతాడు. ఇంకా వేరే ఆప్షన్ లేక పెళ్ళయ్యి ఇప్పుడు విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్న మహిళలని టార్గెట్ చేసి వాళ్ళని అప్రోచ్ అవుతే వాళ్ళు ఎవరూ సెట్ కారు. నరసింహ అంకుల్ దగ్గర అమ్మ ఉండడంతో ముస్లాం కావడంతో ఆమెను తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేయండి, అప్పుడే పెళ్లి ఒప్పుకుంటామని కొంతమంది చెప్పడంతో నరసింహ కోపం వచ్చి ఇదే విషయం అంజలి కూడా చెప్పడంతో, ఏంటమ్మా నేను పెళ్లి చేసుకోవడానికి కారణమే మా అమ్మ, చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను ఎంతలా పెంచిందో తెలుసా, నేను ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో ఉండడానికి కారణం మా అమ్మే, అలాంటి అమ్మని తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేయమంటే అలాంటి పెళ్లి నాకు అవసరమే లేదని మీరిద్దరూ చేరి నన్ను ఒక ఆట బొమ్మలా చూస్తున్నారు, మీరు ఛాలెంజ్ లో గెలవాలని మా అమ్మని నా నుంచి దూరంగా చేస్తున్నారు, మీకు కొంచెమైనా న్యాయంగా అనిపిస్తుందా అని అంజలి మీద కోప్పడి నరసింహ నాకు ఈ మ్యాట్రిమోనీ వద్దు, నాకు పెళ్ళే వద్దని కోపంగా వెళ్ళిపోతాడు. దాంతో అంజలి చాలా బాధపడుతుంది, ఫుల్ ఎమోషనల్ అవుతుంది. అజిత్ కూడా చాలా తెలివిగా సినిమాలోని క్యారెక్టర్స్ పెట్టి మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారని క్లయింట్స్ని అడిగి హీరో హీరోయిన్ల లవ్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధంగా మీరు ఉంటారు పెళ్లి చేసుకుంటేనని మ్యాచెస్ సెట్ చేస్తుంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి అంజలి ఆఫీస్కి రాదు. అంజలి చెప్పినట్టుగానే సంబంధం సెట్ చేయకపోవడం వల్ల ఆఫీస్ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో అజిత్ చాలా బాధపడతాడు, మన వల్ల ఇలాగ జరిగింది, మనం ఛాలెంజ్ చేయడం వల్ల అంజలి ఆఫీస్కి రాలేదని బాధపడుతూ ఉంటాడు. అంజలి డెస్క్ని చూస్తూ అంజలిని చాలా మిస్ అవుతాడు. మన వల్ల తనెందుకు ఇబ్బంది పడ్డాం, మనమే రిజైనింగ్ లెటర్ ఇచ్చేస్తే పోలని అంజలి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి రిజైనింగ్ లెటర్ ఇస్తాడు. దాంతో అంజలి అజిత్ని చూసి ఎందుకని ఇంత దూరం వచ్చావు, సరే లోపల రండి కూర్చోండి, ఎందుకని ఇక్కడికి వచ్చారనంటే నరసింహ మాట్లాడింది మీకు చాలా బాధగా అనిపించవచ్చు, నాకు ఈ ఫెయిల్యూర్ కొత్త ఏం కాదు, నేను చాలాసార్లు రిజెక్షన్ ఫెయిల్యూర్స్ అన్నీ ఫేస్ చేసి ఇంత దూరం వచ్చాను, నా వల్లే కదా ఇదంతా జరిగింది, నేను చాలా గిల్ట్గా ఫీల్ అవుతున్నాను, మీరు ఆఫీస్కి వెళ్ళండి నేనే దూరంగా వెళ్ళిపోతానని చెప్తే అర్థం చేసుకున్న అంజలి సర్లే ఈ రిజైనింగ్ లెటర్లో స్పెల్లింగ్సే తప్పుగా ఉంది, ఈ స్పెల్లింగ్స్ అన్నీ క్లియర్గా రాసి ఇవ్వండి, ఇంకెప్పుడైనా అప్పుడు మీరు వెళ్దురులే కానీ చిన్న స్మైల్ ఇచ్చి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్తుంది. అప్పటి నుంచి అంజలి అజిత్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్లీగా ఆఫీస్లో కలిసి ఉండి క్లయింట్స్ని కలుస్తారు. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఇద్దరు ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేసుకుంటారు. ఒక కపుల్స్ ఫోటోషూట్లో సరిగా ఫొటోస్ తీసుకోకుండా ఉంటే అజిత్ అండ్ అంజలి వీళ్ళిద్దరూ ఫొటోస్ ఎలా తీయాలో మీకు చూపిస్తాను చూడండి అని అంజలి అజిత్ గుండె మీద చేయి పట్టుకుంటూ కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటే ఫొటోస్ తీస్తారు. చాలా నర్వస్ గా ఫీల్ అవుతాడు అర్జున్ అంజలిని చూస్తూ. అంజలి కళ్ళల్లో ప్రేమను చూస్తాడు. అజిత్ అండ్ అంజలి నెక్స్ట్ డే ఆఫీస్ లో ఉంటే అక్కడికి నరసింహ వచ్చి వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుతుండడం చూసి, ఓ మీరిద్దరూ ఇప్పుడు ఒకటైపోయారా, టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉండేవాళ్ళు, ఇప్పుడేంటి ఇంత క్లోజ్ గా అయిపోయారని, నేను ఇక్కడికి రోజు రావడం వల్ల మంచి జరిగింది, ఇక్కడున్న ఒక అమ్మాయిని నేను పడేశానని అదే ఆఫీస్ లోనే వర్క్ చేస్తున్న ఒక అమ్మాయిని ప్రేమలో పడేసింటాడు నరసింహ. ఆల్రెడీ తనకి పెళ్ళి ఒక కొడుకు ఉంటాడు, అర్థం చేసుకుంటాడని నరసింహని ఆమె కూడా ప్రేమించుంటుంది. మొత్తానికి నరసింహకి పెళ్ళి అవబోతుందని అజిత్ అండ్ అంజలి వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అజిత్ ఆ రోజు సాయంత్రం ఫ్రెండ్తో కలిసి, మావా నేను చాలా రోజులుగా ఒక విషయం నీతో చెప్పాలి, అంజలిని నేను ప్రేమిస్తున్నాను, అంజలి కళ్ళల్లో నేను ప్రేమ చూసానురా, తనకు కూడా నేనంటే ఇష్టమే, కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, ఏదైనా ఐడియా ఇవ్వరా అంటే, ఇంకేముంది ఎలాగో నీ బర్త్డే కాబట్టి బర్త్డే పార్టీ ఇవ్వు, అంజలి కూడా అక్కడికి వస్తుంది, యాజ్ యూజువల్ నీకు ఇచ్చే గిఫ్ట్ బట్టే తను నిన్ను ప్రేమిస్తుందా లేదా తెలిసిపోతుందని చెప్పగానే ఆ రోజు సాయంత్రం పార్టీ అరేంజ్ చేస్తారు. వీళ్ళ మేనేజర్ వస్తారు, అంజలి కూడా వస్తుంది కొత్తగా శారీ కట్టుకుని చేతిలో ఒక గిఫ్ట్ పెట్టుకుని. అంజలిని చూసి అజిత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హ్యాపీ బర్త్డే అజిత్ అని తను తీసుకొచ్చిన గిఫ్ట్ అజిత్కి ఇచ్చి వాళ్ళ అమ్మ నాన్నతో కొంతసేపు టైం స్పెండ్ చేస్తుంది. అమ్మతో మాట్లాడుతూ ఉంటే, ఏంట్రా ఈ అమ్మాయి మా అమ్మతో ఇలా మాట్లాడుతుంది, అత్తమ్మని అప్పుడే కనెక్ట్ అయిపోతుందా ఏంటని ఫ్రెండ్తో అంటాడు. ఆ తర్వాత తను ఇచ్చిన గిఫ్ట్ను ఓపెన్ చేసి చూస్తే ఇంతకుముందు ఫోటోషూట్లో వీళ్ళిద్దరూ తీసుకున్న ఫోటో అయి ఉంటుంది. ఈ ఫోటో నాకు గిఫ్ట్గా ఇచ్చిందంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందని అజిత్కి అర్థమవుతుంది. ఆ తర్వాత అంజలి దగ్గర కొద్దిగా నర్వస్గా ఫీల్ అవుతూ, చూడు అంజలి నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, నీతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, ఆ ఫోటోని నాకు గిఫ్ట్గా ఎందుకు ఇవ్వాలనిపించింది అని అంటే, ఈలోపే గిఫ్ట్ చూసేసావా
అని అంజలి చిన్న స్మైల్ ఇస్తుంది. ఐ లవ్ యూ అంజలి అని చెప్పగానే అజిత్ నేను నిన్ను రేపు కలుస్తానని అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే, చూడంజలి నేను ఒక విషయం చెప్పాను నీకు, నువ్వు రిప్లై ఇవ్వలేదని, నీకు కూడా నేనంటే ఇష్టమా కాదా చెప్పానంటే అంజలి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అయినా నీ లైఫ్లో ఏం జరిగిందని లవ్ని నువ్వు ఇంతలా హేట్ చేస్తున్నావు, ఇదంతా మైకేల్ వల్లనే కదా, నీ పాస్ట్ గురించి నాకు తెలుసు, పాస్ట్నే తలుచుకుంటూ ఎందుకని సఫర్ అవుతూ ఒంటరిగా ఉన్న నిన్ను నేను అర్థం చేసుకుంటాను, నన్ను నమ్ము, నేను బాగా చూసుకుంటాను అని చెప్తే అంజలి కోపం వస్తుంది. హో నేను ఒంటరిగా ఉన్నానా, నా పాస్ట్ గురించి తెలుసుకున్నావా, నువ్వే ఏదో కథ తెలుసుకుని నువ్వే ఏదో ఊహించుకున్నావా, నా పాస్ట్ గురించి అయినా నీకేం తెలుసు, నా గురించి నీకు పూర్తిగా తెలియదని, ఒంటరిగా ఉన్న నన్ను నువ్వు అర్థం చేసుకుంటావని కోపంగా అంజలి అజిత్ని జీవితాంతం నేను సింగిల్గానే ఉంటానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ అంజలి చాలా సాడ్గా ఫీల్ అవుతుంది, తన కళ్ళలో నుంచి నీళ్ళు వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి అంజలి ఆఫీస్కి రాదు. అంజలి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే అంజలి అక్కడ ఉండదు. అంజలి ఎక్కడికి వెళ్ళిందో కూడా ఎవరికీ తెలియదు. దాంతో అంజలిని చాలా వెతుకుతాడు. అజిత్ ఎంత వెతికినప్పటికీ అంజలి కనిపించదు. దాంతో బాధపడుతూ ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అజిత్ సిచ్యువేషన్ అర్థం చేసుకున్న అజిత్ వాళ్ళ అమ్మ, చూడు బాబు ఎందుకని నువ్వు ఇంకా అంజలినే తలుచుకుంటూ ఇలా లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నావు, మూవ్ ఆన్ అవ్వు, నేను కూడా వయసులో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించాను, ఇంట్లో వాళ్ళు మేము ఆల్రెడీ పెళ్లి చేసుకున్నామని తెలిసి కూడా తీసుకొచ్చి మీ నాన్నకిచ్చి పెళ్లి చేశారు, ఆ తర్వాత మీ నాన్న నన్ను అర్థం చేసుకున్నట్టు నేను ప్రేమించిన అతను కూడా అర్థం చేసుకోలేదు, అందుకనే ఇప్పటికీ ఇంకో జన్మలో కూడా మీ నాన్నే నాకు భర్తగా రావాలని కోరుకుంటున్నాను, కొంతకాలం టైం పడుతుంది మనం ఆ బాధలో నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి, కానీ తర్వాత కూడా లైఫ్ బాగుంటుందని ఎమోషనల్ అవుతూ చెప్పడంతో అజిత్ అమ్మ బాధని అర్థం చేసుకుని మెల్లగా అంజలిని మర్చిపోవడానికి ట్రై చేస్తాడు. అతని ఫ్రెండ్ సంపత్తో కూడా డిస్కస్ చేసి వాళ్ళ నాన్న గురించి తెలుసుకుని చాలా సాడ్గా ఫీల్ అవుతాడు. చిన్నప్పటి నుంచి అజిత్ వాళ్ళ నాన్నని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని. ఒకరోజు అజిత్ వాళ్ళ మేనేజర్ అజిత్ని పిలిచి ఇంతకుముందు ఒక అమ్మాయి ప్రేమిస్తుందని చెప్పి వేరొక సంబంధాన్ని ఆ అమ్మాయికి సెట్ అయ్యేలా చేసి వాళ్ళ ప్రొఫైల్ తగ్గట్టు మార్చింటాడు కదా, ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అబ్బాయితో పెళ్ళి అవ్వట్లేదని బాధపడుతూ ఉందని తెలుసుకుని ఎలాగోలాగా వాళ్ళిద్దరికి పెళ్ళి అయ్యేలా చూస్తాడు. వాళ్ళిద్దరికి పెళ్ళి అవుతుంటే ఆ పెళ్లికి అంజలి వస్తుంది. ఆ పెళ్లిలో అజిత్ అంజలిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంజలి కూడా అజిత్ని చూస్తుంది. మేనేజర్ అక్కడికి వచ్చి అంజలి ఇన్ని రోజులు అమెరికాలో ఉండిందని చెప్పగానే, సార్ మరి ఎందుకు సార్ మేము అడిగితే చెప్పలేదంటే మీరు ఎప్పుడు నన్ను అడిగారు, అంజలి ఎక్కడికి వెళ్తే మీకేంటని నేను చెప్పలేదని చెప్తాడు. దాంతో అంజలితో అజిత్ మాట్లాడతాడు, హాయ్ ఎలా ఉన్నావు అంజలి, నువ్వు ఈ పెళ్లి కోసమే ఇక్కడికి వచ్చావా లేదా ఇంకేమైనా రీజన్ ఉందా, ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావంటే అజిత్ నేను ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతానని చెప్తుంది. ఆ తర్వాత క్యాబ్ వరకు వస్తావని అజిత్ని తనతో పాటు తీసుకెళ్తూ తన బాధనంతా ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఎన్ని రోజులు అజిత్ని తను కూడా చాలా మిస్ అవుతుంది. పెళ్లి జరిగిపోయింది వాళ్ళిద్దరికి. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడంతో ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వాళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటే నాకు కూడా ఏదో తెలియని ఆనందం, మన వల్లే వాళ్ళు కలిసారని, కానీ మనం మాత్రం ఎందుకులా, చూడు అజిత్ నేను ఇప్పటికీ నేను ప్రేమిస్తున్నానని అజిత్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అంజలి కళ్ళల్లో నీళ్లు కారుతుంది. నువ్వు ఇంకా నన్ను లవ్ చేస్తున్నావు కదా అని అజిత్ అనడంతో అజిత్ అంజలిని గట్టిగా చేసుకుంటాడు. ఇద్దరు కలిసిపోతారు. ఇంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. నా లైఫ్లో అంజలి ఎక్కడుందో ఏంటో ఇంకో ఇలాంటి కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.